మామ చెన్నై నుండి బోరాలు వచ్చాయి. లాస్ట్ వీడియోలో నేను మా బాబా ఇద్దరం కలిసి చెన్నైకి వెళ్ళి సరుకేసాం కదా మన షాప్ కోసము. ఆ సరుకు వాళ్ళు ఇలాగా బోరాలలో వేసి చెన్నై నుండి లారీలు అయితే మా ఊరికి పంపించారు. వచ్చిన సరుకుని నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి షాప్ లో అయితే సర్దుతున్నాం. మామ మీరు ఏమనుకుంటారేమో నాకైతే తెలియదు కానీ నేను షాప్ పెట్టాలి అని ఫిక్స్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా ధైర్యం చెప్తూ నాతో పాటు కలిసి పనిచేస్తూ నాకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చింది ఎవరు అంటే నా ఫ్రెండ్సే మామ. ఇంకా ఇతని గురించి మీకు చెప్పలేదు కదా, ఇతనే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. 3వ క్లాస్ నుంచి మేము కలిసి చదువుకున్నాం, కలిసి ఉంటున్నాము. ఇతని పేరు జ్ఞానేంద్ర. ఇతనే నా లైఫ్ లో ఒక బెస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఈ సీలింగ్ ఫ్యాన్ ని మన షాప్ లో తగిలిద్దామని అనుకుని బయట పెట్టున్నా. రాత్రి లోపల పెట్టడం మర్చిపోయా, వాన పడింది మొత్తం తడిచిపోయింది. అందుకే పాటగా ఇప్పి ఎండలో ఆరబెట్టా. ఇది పని చేస్తుందో పని చేయదో తెలియట్లేదు. చూద్దాం, మొత్తానికి అయితే సెట్ చేశాను. షాప్ లో తగిలించిన తర్వాత తెలుస్తుంది దీని కథ ఏంటో. ఇకపోతే మన షాప్ లో ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం నేనే చేసుకున్నా. నాకు ఏదైనా అవసరమైన వస్తువులు కింద నుంచి అందించడానికి మా నాన్న అయితే ఉన్నారు హెల్ప్ చేయడానికి. కరెంట్ పని కొంచెం తెలుసబ్బా నాకు, అందుకే మన షాప్ కావాల్సిన వర్క్ అంతా నేనే చేసుకున్నా. నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.